నమస్కారం, నా పేరు మాధురి. రాజేష్ న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, విద్య వైద్యదాత, తెలుగుదేశం పార్టీ తరపున ఎందరో పేద ప్రజలకు అలుపెరగని ప్రజాసేవ చేసిన మహానీయుడు కీర్తిశేషులు వరపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా అన్నవరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు, కార్యకర్తలు. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద వరపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా వరపుల రాజా సంస్మరణ సభలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం భారీ అన్నదానం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాళ్ల జగదీష్, బొమ్మిడి సత్యబాబు, రాజాల చిట్టిబాబు, మడ్డు వీరబాబు, బొమ్మిడి సురేష్, కందిపల్లి నేరుబాబు, పలివేల సతీష్, మేరాపల నరసయ్య, అల్లు సత్యబాబు, బండారు ముత్యాల నాయుడు, కృష్ణ, కులయ్యప్ప మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు వరపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇవాళ అన్నవరం కార్యక్రమంలో నాయకులందరూ కలిసి, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి మరి ఈవేళ ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి వరపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ భారీ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా రాజా గారి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతాయి. కారణం ఏంటంటే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెద్దలకు అందరికీ కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చు, అది విద్యాపరంగా అవుతాయని, మెడికల్ పరంగానే అవుతాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను ముందు అని భరోసా ఇచ్చి అందరి ముందుకెళ్ళి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలో తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ఆయన మరణించి. కానీ ఆయన స్ఫూర్తులు ఎప్పుడు కూడా అందరికీ, ప్రజలకి అందరికీ కూడా మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా మరి సత్యప్రభ రాజా గారు ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించి అన్నవరం అభివృద్ధికి, అలాగే మొత్తం మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కూడా అందరూ తోడ్పడాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ వరపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వరపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో అన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకుల సమిష్టి కృషితో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ముందుగా అన్నవరం కార్యకర్తలందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏగల దేవులు గారి ఆధ్వర్యంలో వరపుల రాజా గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా నాయకులందరూ కూడా ఇక్కడ ఎవరైతే పేదవారు ఉన్నారో వరపుల రాజా గారి వర్ధంతి సందర్భంగా సుమారు 300 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్గీయ వరపుల రాజా గారు మన ప్రతిపాటి కాన్స్టిట్యూన్సీతో పాటు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన విద్యాపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా ప్రభుత్వం తరఫున వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా వారిని స్మరించుకుంటూ ఉన్నాం. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యాదాత, వైద్యదాత, నేత్రదాత, మరి రైతులకు దేవుడిగా కొలవబడినటువంటి మరి రాజా గారు ఈరోజు మరి మన మధ్యలో లేకపోవడం మనకి ఎంతో దురదృష్టకరం.